Hello guys, welcome to the review of the movie Junior acted by Kiriti గారు అండ్ శ్రీలీల గారు అండ్ జెనీలియా గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ రివ్యూలోకి వెళ్ళడానికి ముందు బేసిక్గా ఇది యాక్చువల్గా 18th అప్లోడ్ చేయాలి, బట్ 19th అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. సో కొంచెం ఎప్పటి నుంచో ఉన్న ప్లాన్ అది, అందువల్ల కుదరలేదు మార్చడం. సో వెళ్ళి వచ్చి 6 o'clock వచ్చాను. ఇంకా 6:30కి షో ఉంది, ఇమీడియట్గా వెళ్ళిపోయాను. సో ఇంకా డైరెక్ట్గా వెళ్ళి చూసి వచ్చి ఇప్పుడు నైట్ రికార్డ్ చేస్తున్నా. 18th నైట్, మీకు 19th మార్నింగ్ 7:30కి అయితే అప్లోడ్ అవుతుంది రివ్యూ అయితే. అది క్లియర్ టైం, మీరు ఆ టైంకే చూస్తుంటారు ఈ రివ్యూని. అండ్ ఇంకా జూనియర్ మూవీ గురించి చెప్పాలంటే, మూవీ అయితే ఇట్స్ నైస్, పర్లేదు, బాగానే ఉంది. అంటే ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అని చెప్పలేం కానీ బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు. సో అది పాయింట్. బేసిక్గా మూవీలో సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ స్టోరీ ప్లాట్ ఏదైతే ఉందో అది మనకి ఆ ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మనకు ఆ ప్లాట్ అనేది రివీల్ అవుతుంది ఆ ఇంటర్వెల్ టైంలో ఒక ట్విస్ట్తో. సో ఆ సిచ్యువేషన్ నుంచి కూడా స్టోరీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, మంచి స్టోరీ తీసుకున్నారు. సింపుల్దే బట్ అయినా కూడా మంచి స్టోరీ, కొంచెం ఫ్రెష్ స్టోరీ. ఇంతకుముందు ఎక్కడ కూడా చూసిన ఫీలింగ్ అయితే రాదు. సో ఆ స్టోరీ పరంగా, కాన్సెప్ట్ పరంగా బాగా అనిపిస్తుంది. సినిమాలో ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అవుతాయి. ఆ సెకండ్ హాఫ్లో చాలా ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి, అన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి. అండ్ ప్రీ క్లైమాక్స్ కానీ, లేదంటే ప్రీ క్లైమాక్స్కి ముందు వచ్చే కొన్ని కనెక్టింగ్ సీన్స్ కానీ, క్లైమాక్స్ కానీ ప్రతిదీ కూడా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. అండ్ స్టోరీ పరంగా కూడా చాలా బాగా రాసుకున్న ఫీలింగ్ వస్తుంది. సో అదంతా కూడా చాలా బాగా అనిపించి ఓవరాల్గా ఒక మంచి ఎండింగ్ అయితే ఉంటుంది. బట్ ఎటు వచ్చి ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్గా అనిపిస్తుంది. ఏమో అంటే అసలు ఏమంత కొత్తగా అనిపించదు. అదే హీరో ఇంట్రడక్షన్లు, ఫైట్లు, సాంగ్, ఆ తర్వాత హీరోయిన్ ట్రాకు, హీరోయిన్ ఇంట్రడక్షను, ఇంకా తర్వాత హీరోయిన్తో ట్రాకు, తర్వాత డ్యూయెట్, ఇలాగే నడుస్తుంది అనమాట మొత్తం అంతా కూడా. సో అక్కడెక్కడా కూడా కొంచెం ఆ ఫ్రెష్గా చూసిన ఫీలింగ్ అయితే రాదు. అది మేబీ సినిమా వల్ల అలా అనిపిస్తోందా, లేదంటే శ్రీలీల గారు ఉండడం వల్ల అలా అనిపిస్తుందో మరి తెలియట్లే. అంటే శ్రీలీల గారి సీన్స్ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది అంటే ఏదో డేజావు ఎఫెక్ట్ కలుగుతున్న ఫీలింగ్ వస్తుంటుంది. అంటే ఈ సీన్ ఆల్రెడీ ఇంతకుముందు ఎన్నో వందల సార్లు చూసాం కదా శ్రీలీల గారి సినిమాల్లోనే అనిపిస్తుంటుంది. కట్ చేస్తే ఆవిడ అన్ని సినిమాలు చేయలేదు. యాక్చువల్గా ఆవిడ అన్ని 100 సినిమాలు ఎక్కడ చేసింది, ఆవిడ చేయలేదు. కానీ ఆవిడ సీన్స్ చూస్తుంటే, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే, ఆవిడ తిరిగి ఇలా చూసే షార్ట్స్ కానీ, లేదంటే ఆవిడ మెట్లు దిగుతూ వచ్చే సీన్లు కానీ, లేదంటే ఆవిడ నవ్వే సీన్లు కానీ, ఆవిడ మాట్లాడే సీన్లు కానీ అన్నీ చూస్తూ ఉంటే ఎన్నో వందల సినిమాల్లో ఆల్రెడీ శ్రీలీల గారు ఇలా చేయడం మనం చూసాం కదా, మళ్ళీ ఎందుకు ఇలాంటివే పెడుతున్నారనే ఫీలింగ్ వస్తుంది. సో అది డేజావు అని కాకుండా శ్రీలీలావు అని పెట్టాలేమో ఆ ఎఫెక్ట్కి. అలాగే అయిపోయింది పరిస్థితి. అంటే ఏమో అసలు కొంచెం కూడా వేరియేషన్ ఉండట్లేదు. ఆవిడ చేయడంలో వేరియేషన్ ఉండట్లేదా, ఆవిడని చూపించడంలో డైరెక్టర్స్లో వేరియేషన్ ఉండట్లేదా అనేది మరి నాకు అర్థం కావట్లేదు. అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. సో ఆవిడ ఉండడం వల్ల కూడా అలాగే అనిపించి ఉండొచ్చు. బట్ డెఫినెట్గా ఫస్ట్ హాఫ్ అయితే కాన్సెప్ట్ చెప్తున్నాను కదా ఆల్రెడీ, ఆ హీరో ఇంట్రడక్షన్, ఫైట్ ఇలాగే వెళ్తుంటుంది మొత్తం అంతా, ఒక టిపికల్ టెంప్లెట్. ఎప్పుడైతే జెనీలియా గారి క్యారెక్టర్ అయితే ఇంట్రడ్యూస్ అవుతుందో అక్కడ నుంచి స్టోరీలోని ఆ మెయిన్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి బాగానే అనిపిస్తుంది. అండ్ తర్వాత ఇంటర్వెల్ ట్విస్ట్, తర్వాత సెకండ్ హాఫ్ ఇవన్నీ బాగానే ఉంటాయి. బట్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం చాలా రొటీన్ టెంప్లెట్లోనే వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. సో దానివల్ల అది ఓవరాల్గా ఓకే, పర్లేదు, ఓకే, నైస్ అన్నట్టు ఉంటుంది అనమాట సినిమా. మేబీ ఫస్ట్ హాఫ్ అది ఇంకొంచెం బెటర్గా ఉంటే ఇంకా బాగున్నాము. పాటలు కూడా కొంచెం మరీ ఎక్కువ పెట్టేశారు. అంటే ఆయన డ్యాన్స్ చేయగలరు అని చూపించడం కోసం అన్నట్టుగా మేబీ పాటలు చాలా ఎక్కువ పెట్టారు. సో అది సిచ్యువేషన్. కామెడీ కూడా అంత ఎక్కువగా వర్కౌట్ కాలేదు, లైట్గానే వర్కౌట్ అయింది. కొంచెం పర్లేదు, బట్ మరీ ఎక్కువ ఫన్ అయితే జనరేట్ చేయలేకపోయింది. సో కామెడీ పరంగా కూడా ఓకే. అండ్ సాంగ్స్ అదే చెప్తున్నాం కదా, కొన్ని ఎక్కువైపోయిన ఫీలింగ్ వచ్చింది. మరి 2-3 పాటలు తీసేయచ్చేమో. ఒక 3 పాటల దాకా బాగుంటాయి. లైక్ ఒకటేమో అదే వైరల్ వై అనేది అందరికీ తెలుసు. తర్వాత ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది, అది బాగానే ఉంటుంది. తర్వాత ఇంకో పాట కూడా బాగానే ఉంది. సో మొత్తం ఈ 3 సాంగ్స్ ఓకే, కానీ మిగతావి అంతేం అనిపించలేము. మేబీ అవి తీస్తుంటే బెటర్ ఏమో. సో అది సిచ్యువేషన్. సో ఓవరాల్గా కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి. అండ్ బేసిక్గా తను డెబ్యూటెంట్ గాలి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి కదా, మరి ఇంకా ఆయనకి తగ్గట్టే చేశాడు. అంటే ఆయన బేసిక్గా మోర్ దాన్ అన్ యాక్టర్ ఏదో, అంటే ఆయన ఎట్లా చేశాడంటే సినిమాలో, ఇవన్నీ నాకు తెలిసినవేనబ్బా, ఇవన్నీ నాకు ఏమనుకుంటున్నారు మీరు నా గురించి అన్నట్టు కనబడుతుంటుంది కొన్ని షార్ట్స్లో, కొన్ని ఫ్రేమ్స్లో యాక్టింగ్ అయితే బాగుంది.
బట్ కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఆ డామినేషన్ అనేది ఎందుకో తెలిసిపోతూ ఉంటుంది అనమాట ఫేస్లో. అది ఆ యాక్టింగ్ కంటే అది ఎలాగైపోయిందంటే ఆయన హూ యామ్ అన్నట్టు ఉంటుంది అనమాట ఆ ఫ్రేమ్స్. సో అది కొంచెం కనిపించిపోయింది. ఆ బిజినెస్ మ్యాన్ వైబ్ ఏదైతే ఉందో అది అక్కడక్కడ కనబడిపోయింది. అలా కాకుండా మేబీ కంప్లీట్ యాక్టర్ వైబ్ అనేది ఇంకా మేబీ వస్తుందేమో, నేను టైం పడుతుంది, ఇంకా ఫస్ట్ సినిమానేగా వస్తాయి. బట్ స్టోరీ పరంగా అయితే బాగుంది ఓవరాల్గా మూవీ అయితే. సో ఇట్స్ నైస్ అనడానికి కూడా రీజన్ అదే, ఆ కాన్సెప్ట్ బాగా తీసుకున్నారు. అండ్ ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి, చాలా బాగా ఎమోషనల్ అనిపిస్తాయి. అండ్ క్లైమాక్స్ అంతా జరిగిన తర్వాత ఆ పాయింట్ ఏదైతే ఉందో అది కూడా అంటే అలాగే ఎండింగ్ ఇవ్వాలి, అలాగే ఇచ్చారు యాక్చువల్‌గా. సో, మళ్ళీ అట్లా కాకుండా దాన్ని మళ్ళీ మన తెలుగు ప్రేక్షకులు ఒప్పుకోరు అది ఇది అని చెప్పి పాజిటివ్ యాంగిల్‌లోకి మారిస్తే బాగోదు కదా! అంటే నేను ఇది మీరేదో అనుకుంటారు నేను ఇట్లా చెప్తే, అది కాదులెండి. నేను స్పాయిలర్ ఇవ్వను. మీరు మూవీ చూస్తేనే అర్థమవుతది నేను దేని గురించి చెప్పానో. సో, అది సిట్యుయేషన్. సో, కొన్ని కొన్ని మైనస్‌లయితే ఉన్నాయి. బట్ డెఫినిట్‌గా కాన్సెప్ట్ పరంగా గుడ్ అండ్ ఎమోషనల్ సీన్స్ పరంగా కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ కూడా బాగా అనిపిస్తది. అండ్ తర్వాత ఓవరాల్‌గా మూవీ అయితే పర్లేదనిపిస్తది. ఎక్సెప్ట్ ఫస్ట్ హాఫు అది ఆ ఇంట్రడక్షన్ పార్టు, శ్రీలీల పార్టు ఇదంతా కూడా. వీళ్ళు చేసిన బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? సెకండ్ హాఫ్ శ్రీలీల గారి పోర్షన్ అంతా ట్రిమ్ చేశారు. ఎక్సెప్ట్ వైరల్ వయ్యారి. అదొక్కటే ఉంచారు. అది అది ఏమో ఎవరి నిర్ణయమో అది నాకు తెలీదు గానీ, చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగేసి మరి ఆ నిర్ణయం తీసుకున్నారు. బెటర్. అంటే అంటే అన్నెసెసరీ సీన్సే ఎక్కువున్నాయి ఆవిడతో. అది వచ్చిన ప్రాబ్లమ్. సో, అది మరి. సో, ఓవరాల్‌గా మూవీ అయితే నైస్ అనిపిస్తది. కాన్సెప్ట్ అండ్ స్టోరీ పరంగా అండ్ ఎమోషనల్ సీన్స్ పరంగా. అది మరి సిట్యుయేషన్. అండ్ ఇంక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికొచ్చినట్టయితే చెప్పా కదా! 'కిరీటి' గారు అది టైం పడతది. ఇది ఫస్ట్ సినిమా గదా! సో, చెప్తున్నా కదా! ఆయనలో మోర్ దెన్ యాక్టర్ ఆ బిజినెస్ మ్యాన్ కనపడుతున్నాడు కొంచెం. అంటే ఆ డామినేషన్ కనబడుతోంది. అది కొంచెం సెట్ అవుతది తర్వాత కొద్ది ఇంకో 2, 3 సినిమాలు తీస్తే. సో, అది కూడా కొంచెం ఇలాంటి మంచి మంచి స్టోరీలు అండ్ కాన్సెప్ట్‌లతోనే రావాలని కోరుకుందాం. తర్వాత ఇంకా 'జెనీలియా' గారి కోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ ఫెంటాస్టిక్. 'శ్రీలీల' గారు ఆవిడకి ఇచ్చిన మేరకు ఆవిడ బా చేశారు. ఇంకా ఆవిడకి అంతే ఇచ్చారు. ఇంక అంతే. ఇంక మనం ఏం చేయలేము. ఇంకా 'రావు రమేష్' గారు, ఇంకా మెయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఒకాయన. ఆయన చాలా బా చేశారు. సో, ఆయన చేసిన పర్ఫార్మెన్స్ బేసిక్‌గా చాలా బాగా కనెక్ట్ అవుతది. చాలా బా అనిపిస్తది. బా చేశారు ఆయనైతే మాత్రం. అంటే కొంచెం మంచి ఇంపార్టెంట్ రోల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు. ఏమో స్టోరీని పెద్దగా మలుపు తిప్పట్లేదేమో అనిపిస్తది గానీ, బట్ ఒక్క పాయింట్‌కొచ్చేసరికి ఇంటర్వెల్ దగ్గర సెకండ్ హాఫ్ నుంచి కూడా భలే ఉంటదిలే ఆ క్యారెక్టర్ అప్పటి నుంచి కూడా. సో, అది సిట్యుయేషన్. కాకపోతే ఏమంటే ఆ సెకండ్ హాఫ్‌లో కొంచెం ఆ రూరల్ డెవలప్‌మెంట్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఎక్కువ చేసినట్టు అనిపించినా, ఇంకా అది స్టోరీలో పార్ట్ లాగే ఎళ్ళిపోయిందది. సో, అది మరి మ్యాటర్. సో, యాక్టర్స్ అందరూ నైస్. వాళ్ళకిచ్చిన రోల్స్ వరకు వాళ్ళు బానే చేశారు. ఇంక డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే అదే డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ ఏంటి కమర్షియల్ ప్యాటర్న్‌లో ఎళ్ళిపోదాం అనుకున్నారు. అంటే ఇంట్రడక్షన్ కదా కొంచెం. సో, అందుకోసమని అలాగేదో ప్లాన్ చేశారు. బట్ అది చాలా రొటీన్‌గా అనిపించింది. మేబీ కొంచెం బెటర్‌గా రాసుకొని ఉండొచ్చు. బట్ చాలా రొటీన్‌గా అనిపించింది అదైతే. సో, అది మ్యాటర్. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే 'దేవిశ్రీ ప్రసాద్' గారి మ్యూజిక్. సో, ఒక 3 పాటలు బాగున్నాయి. మిగతావంతేమి అనిపించలే. బీజీఎమ్స్ అయితే బాగున్నాయి. ఎస్పెషల్లీ ఒక మంచి బీజీఎం ఉంటది. అది బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తది. ఆ సీన్స్‌ని కూడా బాగా కనెక్ట్ చేస్తది మనకి. అది బా అనిపించింది. అది కరెక్ట్‌గా అది 'జెనీలియా' గారు వచ్చిన ప్రతిసారి వస్తుంటది ఆ మ్యూజిక్ సెకండ్ హాఫ్‌లో ఒక పర్టిక్యులర్ టైమ్‌కొచ్చేసరికి అది బా అనిపిస్తది. అండ్ సో, ఓవరాల్‌గా సాంగ్స్ అండ్ బీజీఎమ్స్ కూడా ఓకే అని చెప్పొచ్చు. సో, అది ఓవరాల్‌గా మూవీ అయితే ఓకే. నైస్. పర్లేదు బానే ఉంది. సో, సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ 'జూనియర్' సినిమా గురించి చెప్పాలంటే ఇది ఆహ్, యూ నో హిట్టా? లేదంటే ఆహ్, యూ నో బాలేదా? అనేది ఒక 2 స్టేజ్‌లు అనుకుంటే, ఇప్పుడు సీనియర్ స్టేజ్ అనేది సూపర్ హిట్ అనుకుంటే, జూనియర్ స్టేజ్ అనేది పర్లేదు అన్నట్టే కదా ఉంటది ఆబ్వియస్‌లీ. ఇంక సినిమాల్లో మనం సీనియర్, జూనియర్ అని చూసుకుంటే, సీనియర్ అంటే సూపర్ హిట్. జూనియర్ అంటే పర్లేదు. అంతే కదా! సో, ఇది బేసిక్‌గా సినిమా పరంగా కూడా జూనియరే. పేరు టైటిల్ మాత్రమే కాదు. సినిమా సక్సెస్ పరంగా కూడా కొంచెం ఆ జూనియర్ లెవెలే. సో, అదనమాట. అంటే ఓకే. నైస్. బట్ ఓ ఎక్స్ట్రార్డినరీ ఫిల్మ్ కాదు. అలాగని బ్యాడ్ ఫిల్మ్ కూడా కాదు. డెబ్యూటెంట్‌కి ఆ కాన్సెప్ట్, ఆ స్టోరీ అయితే నైస్ అని చెప్పొచ్చు. సో, అది గైస్. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.5 ఔట్ ఆఫ్ 5. సో, ఎగ్జాక్ట్ బోర్డర్ వరకు వచ్చింది. ఎందుకంటే ఆ కాన్సెప్ట్, ఆ స్టోరీ బాగా అనిపిస్తది. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో.
మీకేమనిపించిందో ఒకవేళ మీరు చూసినట్టయితే, ఎందుకంటే నేను చాలా లేట్‌గా ఇచ్చాను రివ్యూ. ఒక రోజు అయిపోయింది కాబట్టి ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు. సో, చూసినోళ్ళు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి జారస్ మధ్యలో అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.